Hello, welcome to Anshu's Mom Vlogs. Welcome to one more vlog. సో ఈ వ్లాగ్ అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో సండే ఆ రోజు నాకు ఒక్కదానికే ప్లాన్ ఉండింది, నేను ఒక్కదాన్నే వెళ్దాము అంటే సింగిల్ డేట్ లాగా నేను ఒక్కదాన్నే వెళ్దాము, రోజు మొత్తం ఎక్కడైనా తిరిగొద్దాము అని వదిలేసి అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీరిద్దరు కూడా వస్తానని ఎప్పుడు పడితే తీసుకెళ్ళాను అనమాట. సో పొద్దున్నే లేచి టిఫిన్ అంతా చేసేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే బయలుదేరాం. కానీ ఇస్కాన్ టెంపుల్లో ఒక వైబ్ ఉంటుంది అనమాట, ప్రశాంతత, పీస్, అసలు సైలెంట్ కూర్చొని అక్కడ కాసేపు. కాకపోతే అది సండే కాబట్టి సండే ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఫుల్ రష్ ఉంటుంది. టెంపుల్లో దర్శనం అవ్వడానికైనా దేనికైనా చాలా టైం పడుతుంది అనమాట. సో ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్లీ అయితే ఇస్కాన్ రీచ్ అయిపోయాం అనమాట. బేసిక్గా ఇస్కాన్లోనే పార్కింగ్ ఉండాలి, అంటే మేము అట్లే వెళ్ళామన్నమాట. ఎప్పుడు వెళ్ళినా సరే, ఇప్పటికి ఒక 5-6 టైమ్స్ వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళినా సరే పార్కింగ్ లోపలే ఉంది. కానీ ఇప్పుడు లోపల రెనోవేషన్స్ అవుతున్నాయి, దానివల్ల తెలియదు, లేకపోతే సాటర్డే సండే అవడం వల్ల తెలియదు. ఇస్కాన్ టెంపుల్కి ఆపోజిట్ రోడ్లో పార్కింగ్ సెంటర్స్ ఓపెన్ చేశారనమాట. ఒక 2 ఇంతకు ముందు లేవు కదా, ఎప్పటి నుంచి వచ్చినాయి అని. సో సాటర్డే సండేలో ఓపెన్లో ఉంటే ఎందుకో అదర్ రీజన్స్ నాకు తెలియదు, కానీ మమ్మల్ని అయితే ఆ రోజు ఆపోజిట్లో పార్క్ చేయమన్నారు. దట్టు పే పార్క్ అనమాట. సో వెళ్ళి పార్క్ చేసి వచ్చాం. మళ్ళీ టెంపుల్కి అనదర్ రోడ్లో ఉంది కదా, నడుచుకుంటా వెళ్ళామన్నమాట. సో అక్కడైతే టెంపుల్ ఇది ఎంట్రన్స్. కాకపోతే దానికన్నా ముందు మేము ఎంటర్ అయినప్పుడు జస్ట్ చెప్పులు, బ్యాగ్, లగేజ్ పెట్టుకోవడానికి ఇంత లైన్ నేను ఎప్పుడు చూడలేదు. స్ట్రైట్కి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఎప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, ఏదైనా అకేషన్ ఉంటే తప్పితే సాటర్డే సండే మాత్రం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళకూడదు. బేసిక్గా ఇస్కాన్ అనే కాదు, సాటర్డే సండే వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే సండే వచ్చేసి బెంగళూరులో ఏ టెంపుల్ అయినా సరే హెవీ క్రౌడెడ్గా ఉంటుంది. సో అక్కడ మేము చెప్పులు పెట్టాలి అంతే, హ్యాండ్ బ్యాగ్ ఏం పెట్టనవసరం లేదు. అలాగే తీసుకెళ్ళిపోయాము. బేసిక్గా ఇస్కాన్ టెంపుల్లో షూటింగ్ అంటే ఫోన్స్ అవి ఎలా ఉంటాయి, కానీ ఫొటోస్, వీడియోస్ ఏమీ తీయటానికి ఉండదు. సో అలా వెళ్తున్నాము. అంశు అయితే ఇది ఇది అని చెప్పి ఫుల్గా మాట్లాడుతూ తిరిగే. సో ఇస్కాన్ టెంపుల్లో వచ్చేసి మనకి ఎంట్రన్స్లో 108 సార్లు అంటే హరే రామ హరే కృష్ణ అని చెప్పి చెప్పుకుంటా వెళ్ళి మనము అలా వెళ్ళే ఒక ఆప్షన్ ఉంటుంది. వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కానీ అలా వెళ్తే ఒక పీస్ ఉంటుంది మనకంటూ, అంటే ఫోన్ ఈ వరల్డ్ ఏం లేకుండా మనకంటూ అసలుకి ప్రశాంతంగా ఉండదన్నమాట అలా వెళ్తే. కానీ ఆ రోజు క్రౌడ్ చూడండి, అక్కడ ఎంతమంది ఉన్నారు అసలుకి. నువ్వు 108 టైమ్స్ చెప్పటానికే మనకి అక్కడ ఆ క్రౌడ్లో చెప్పి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే దాని వెనక కూడా ఫుల్ లైన్ ఉందన్నమాట. ఫస్ట్ ఆ స్టెప్స్ ఎంటర్ అవ్వడానికి కూడా లైన్ ఉంది. సో ఈసారికి స్కిప్ చేసాము. మేము ప్రతిసారి వెళ్ళేవాళ్ళం, నేను మా హస్బెండ్, బట్ ఈసారి స్కిప్ చేసాము. సో మధ్యలో ఒక 3 టెంపుల్స్ వస్తాయి, ఆ టెంపుల్స్ చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మెయిన్ ఇస్కాన్ టెంపుల్. ఆ టెంపుల్స్ అన్నీ దాటుకొచ్చిన తర్వాత ఉంటుంది. సో ఇక్కడైతే మేము జస్ట్ ఇక్కడ అందరూ, అక్కడ సీనరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్లో ఆ రోజు నిజంగా నమ్మండి నమ్మకండి వెదర్ అసలు ఫోన్ అయితే న్యాయం చేయలేకపోయింది, కానీ వెదర్ అయితే సూపర్గా ఉంది. సో ఈ మధ్య ఇంకా అంశుకి ఆకలి వేస్తుందంటే పొమగ్రానైట్ తెచ్చానమాట, అది ఇచ్చేసాను. సో దాని తర్వాత ఇస్కాన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి లోపల ఏమీ షూట్ చేయలేదు.
సో దర్శనం అయితే అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ ఎలా ఎక్కడ ఇస్కాన్ ఫస్ట్ స్టార్ట్ అయింది, సో దాని గురించి కొంచెం డీటెయిల్స్ అంతా చెప్పారు. సో అన్నదానం అక్కడ ఎలా జరుగుతుంది, ఒకవేళ మనం ఫ్రీ లంచ్ చేయాలన్నా అక్కడ ఉంటుంది, ఏమైనా ఫ్రీ లంచ్కి డొనేట్ చేయాలన్నా అక్కడ ఉంటుంది అనమాట. సో ఇంకేమన్నా మనకి దేవుడు ఏమైనా కావాలి అనుకున్నా అక్కడ భగవద్గీత అన్నీ అమ్ముతున్నారు. లేకపోతే ఏదైనా దేవుడి బొమ్మలు కావాలనుకున్నా, కృష్ణుడికి సంబంధించినవి చాలా వరకు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సో చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ నేను ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే చాలా వరకు ముందే తీసేసుకున్నాను. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటాను, బట్ ఈసారి ఏం తీసుకోలేదు. సో ఇవన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత బయట ఎస్పెషల్గా మనకి ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనకి ఏమైనా ఆకలి వేస్తే పే చేసి తినవచ్చు మనం. బట్ మై ఒపీనియన్, ఇన్నిసార్లు వచ్చిన దాంట్లో నా ఒపీనియన్ ఏంటంటే, ప్లీజ్ దయచేసి ఏం తినకండి. ఆ ప్రసాదాలు కింద అమ్ముతారనమాట, ఎంట్రన్స్ అయిపోయినమాట, అది బాగుంటాయి. కానీ ఫుడ్ స్టాల్ దగ్గర మేము 2 ఐటమ్స్ ట్రై చేసాము. అంశుకి హనీ కేక్ ఇష్టమని హనీ కేక్ తీసుకున్నాము. నిజంగా ఎంత స్మెల్ వచ్చిందంటే అంత స్మెల్ వచ్చింది, నాకు నచ్చలేదు. సో తర్వాత నాకు ఇష్టమని రసమలాయి కూడా తీసుకున్నాము, అది కూడా అలాగే ఉంది, అసలు ఏమీ బాగాలేదు. ఫుడ్ కోర్ట్లో కాదు, ఒకవేళ మీకు ఏమన్నా గుడి దగ్గర నుంచి బయటకు వచ్చినామంటే ఇందాక చూపించిన ఏరియాస్లో ప్రసాదాలు అమ్ముతారు, అవి నచ్చితే తీసుకోండి. కానీ ముందుకు వచ్చిన తర్వాత ఫుడ్ కోర్ట్ ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం నేనైతే తీసుకోను ఈసారి నుంచి వచ్చిన దగ్గర నుంచి. సో ఆ తర్వాత వెళ్ళిపోయి ఇట్లా ముందు ఫౌంటైన్ అంతా చాలా బాగుంటుంది అనమాట, ఆ ప్లేస్ అంతా చల్లగా. సో తర్వాత మేము ప్రసాదాలు తీసుకొని ప్రసాదం తినేసి అక్కడే కాసేపు కూర్చున్నాం, ప్రశాంతంగా మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నాం అనమాట. అంశు అయితే ప్రసాదం తినడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఇందాకే పొమగ్రానైట్ తింది కదా, సో తనకు ఆకలి లేదు. సో ఇస్కాన్లో ఈసారి అప్డేట్ ఏంటంటే, ఇంతకుముందు ప్రసాదాలు పెట్టి కూర్చొని తినడానికి ప్లేస్ ఉండేది కాదు, బట్ ఇది కొత్తగా రెనోవేట్ చేశారు. ఇది రెనోవేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడే రావడము. సో ఆ రోజు పీస్ఫుల్గా మంచిగా ఉందన్నమాట. అప్పటి వరకు నాకెందుకో అది కొంచెం నాకు ఆ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే వెళ్ళిపోతాను ఇస్కాన్కి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.